'స్టార్మా' నుంచి రీసెంట్‌గా వచ్చిన ప్రోమోలో తనుజ వర్సెస్ శ్రీజ గాకుండా, తనుజ వర్సెస్ ఆఖరికి మాస్క్ మ్యాన్, ప్రియా, శ్రీజ, డీమన్ పవన్ వీళ్ళింతమందయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. లైవ్ ఎపిసోడ్ చూడకపోతే ఊకనే అనేస్తారు అందరూ ఫేక్ ఎమోషన్ అని. కానీ లైవ్ చూసిన వారికి అర్థమైతది. బర్నీ గారే గాని, తనుజ గారే గాని ఆమ్లెట్‌లో ఉప్పు కొంచెం, కొంచెం అంటే కొంచెం ఎక్కువైనందుకు అందరిని పిలిచి సారీ అడుగుతారు వాళ్ళిద్దరైతే ఓనర్స్‌కి. అండ్ ఓనర్స్‌కి సరిపోయింది మాకు ఉప్పు అనంగా అయినా గూడా వాళ్ళిద్దరొచ్చి సారీ చెప్తారు. ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అందరిని పిలిచి అడుగుతారు. తనుజ గారిని, బర్నీ గారు అని ఇద్దరు ఏకంగా. అలాంటిది వీళ్ళని తనుజ గారిని వాళ్ళందరూ ఏకంగా కలిసి మాస్క్ మ్యాన్ నీ బ్యాడ్ బిహేవియర్, నీ బాడీ లాంగ్వేజ్ బాలే అంటే ఎలా ఉంటది ఆ మనిషికి? సో, ఇదంతా అర్థం చేసుకోకుండా చాలామంది ఫేక్ ఎమోషన్ అంటుర్రు. ఇంకేదేదో అంటుర్రు. లైవ్ చూస్తే తెలుస్తది ఇదంతా. ఊకనే గంట నిమిషం ఎపిసోడ్ చూసేసి ఏదో అనుకుంటే ఏదోనే ఉంటది. ఇక్కడ శ్రీజ గారు మాట్లాడుతున్న పాయింట్లు కూడా నాకేమంత వ్యాలిడ్‌గా అనిపియలేదు. ఏదో స్టార్టింగే ప్రూవ్ చేసుకోవాలి. ఒక పెద్ద మంచి ప్రో ప్లేయర్ లెక్క అనిపించుకోవాలని ఏదేదో మాటలు చెప్పింది గానీ, నాకది అంతగలా ఏం ఎక్కలేదు. ఇక్కడ శ్రీజ గారు చెప్పిన పాయింట్స్‌లలో నువ్వు స్టార్టింగే ఒక మనిషి మీద ఏదో చెప్పాలని వస్తున్నావు. నీ నీ మాటలు బాలేదు. అదేంది 'రీతు చౌదరి' ఆమెకి ఇంజ్యూర్ అయినప్పుడు తనుజ గారు చెప్పిన మాటలు నచ్చలేదంట ఈమెకి. ఇలాగనే ఉన్న నీ మాటలన్నీ సూటిపోటి మాటలని నామినేషన్ అయితే చేస్తారు. మాస్క్ మ్యాన్ మధ్యలోకొస్తాడు, డీమన్ పవన్ మధ్యలోకొస్తాడు, ప్రియా గారు మధ్యలోకొస్తారు. ఫస్ట్ వీక్ నామినేషన్‌లోనే ఇంతమంది ఒక మనిషి మీద పడితే, ఆ మనిషి తప్పకుండా డీలా పడతారు. తప్పకుండా ఎమోషన్ అనేది వస్తది. సో, దాన్ని పట్టించుకోకుండా చాలామంది ఫేక్ అనేస్తుర్రు. ఇది అస్సలు బాలేదు. అండ్ తనుజ గారిది కూడా కొంచెం అంటే కొంచెం మిస్టేక్ అయితే ఉంది. 'రితు చౌదరి' గారి విషయంలో. అంటే చూసుకోవాల్సింది అంటే మనిషి ముందరనే ఉన్నప్పుడు వెనకకి ఒకసారి కూడా తిరిగి చూడలేదామె. చూసుకొని అడగాల్సింది. మంచిగా కన్సల్ట్ తీసుకోవాల్సింది. ఎట్లా తలిగిందని అడగాల్సింది. సో, అవన్నీ చేయలేదు తనుజ గారు గూడా అక్కడ. సో, మిస్టేక్ అయితే అంత పెద్ద మిస్టేక్ గాదు. తను ఏమనుకుందంటే తనుజ గారు త తన చెయ్యి వస్తదేమో అనుకుంది. హెడ్ వస్తదని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. కానీ 'రీతు చౌదరి' హెడ్ గూడా వచ్చడం వల్ల హెడ్‌కైతే చిన్న గాయం అయితే జరుగుతది అక్కడైతే ఇంజ్యూరీ. సో, అదైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. అక్కడ తనుజ గారు వెనకకి రిటర్న్ తిరిగినప్పుడు 'రితు చౌదరిని' అక్కడ చూడగానే చాలా షాక్ అయితారు. అరే! దెబ్బ తగిలింది కదా ఈమెకని. సో, తనకు తెలవదు దానికి దెబ్బ తగిలిందని. సో, అందరేమో అది పట్టించుకోవట్లేదు. సో, ఇక్కడ తప్పైతే అది అనుకోక కూడా జరిగింది. దానికి సారీ గూడా చెప్తారు తనుజ గారు. 'రితు చౌదరి' గారు నేను యాక్సెప్ట్ చెయ్య అంటారు. తర్వాతకి ఇప్పుడు చెప్తున్నావా అని. సో, అక్కడికక్కడికి పోయింది. సో, గైస్ మీకెవలు అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరు తప్పు గాదో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.